తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. సైకాలజీ విభాగంలో జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడుతున్నారు. ఇదే విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీకి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ్ రెడ్డి సీనియర్లను ర్యాగింగ్ దిశగా ప్రోత్సహించినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ప్రొఫెసర్ ప్రమేయంతోనే సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడుతున్నారంటూ జూనియర్లు ఆందోళనకు దిగారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సైకాలజీ విభాగాధిపతి ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ రెడ్డి ప్రమేయంతోనే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థుల్ని ర్యాగింగ్ చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతుంది. అంటే ఆలస్యంగా ఈ యొక్క సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఆ యొక్క జూనియర్ విద్యార్థులు కూడా ఎస్పీని కూడా కలిసి ఆయనకి వింతపత్రం కూడా అందజేయడం జరిగింది. అంటే తమ కళాశాలలో ర్యాగింగ్ భూతం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి కూడా వారు విజ్ఞప్తి చేసి ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన విద్యార్థి సంఘాల నాయకులు కూడా యూనివర్సిటీ వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో సరస్వతి నిలయాలుగా భావిస్తాం. అలాంటి విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ అనేది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది విద్యార్థుల్ని. మరోవైపు ఎవరైతే జూనియర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తాము కళాశాలకి వెళ్ళలేని పరిస్థితిగా ఉంది. తమను విశ్వనాథ్ రెడ్డి అనే ప్రొఫెసర్ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పి కూడా వాళ్ళు వాపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఉన్న ఈ యూనివర్సిటీ ప్రాంగణంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడే విద్యాభ్యాసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి విద్యా సంస్థలో కూడా ఇట్లాంటి ర్యాగింగ్ జరగడం అనేది కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అంటే ర్యాగింగ్ పైన కూడా ప్రభుత్వం కూడా నిషేధించే విధంగా కూడా నిర్మూలించే విధంగా కూడా నియంత్రించే విధంగా కూడా కఠినమైన చర్యలు కూడా చేపడుతుంది. అయితే ఏదో ఒక ప్రదేశంలో ర్యాగింగ్ భూతం కూడా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఇటీవలే కూడా మనం చూసిన పరిస్థితి ఉంది. 2 ప్రొఫెసర్లు కూడా ఓ విద్యార్థి ఆత్మహత్యకు కారణమయ్యారు. అంటే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని చెప్పి కూడా గత 2 రోజులు 3 రోజుల క్రితం కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంది. మరోవైపు పోలీస్ శాఖ కూడా ఈ యొక్క ర్యాగింగ్ భూతాన్ని నిర్మూలించే విధంగా కూడా యాంటీ ర్యాగింగ్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. అదేవిధంగా ఏదైతే తిరుపతిలో ఎంతో ఖ్యాతి గడించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం తీవ్ర సంచలనంగా మారింది. ఏదైతే తమను కళాశాలకు వస్తే సీనియర్లు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి ప్రమేయంతోనే ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. తమను ఇక్కడ నుంచి టీసీ ఇచ్చి పంపించాలని చెప్పి కూడా ఆ విద్యార్థులు కూడా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. యాజమాన్యం కూడా దీనిపైన సీరియస్గా పరిగణించింది. ఎవరైతే విశ్వనాథ్ రెడ్డి ఉన్నారో ఆయనపైన కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక కమిటీ సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఆయనపైన చర్యలు తీసుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ర్యాగింగ్కి సంబంధించిన ఏదైతే ఫుటేజ్లు ఉన్నాయో ఆ ఫుటేజ్ సీసీ కెమెరాల ఆధారంగా కూడా వాటిని పరిశీలించి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా యూనివర్సిటీ యాజమాన్యం కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్.